ఎందుకు మగధా న్యూస్ ఉగాది పండుగ రోజు ఇంతమంది పేర్లు చెబుతూ వస్తుందో చెప్పాలి అంటే నిజంగా మీరు ఆలోచించండి, మీరు చూడండి. ఈనాటి అందరికీ కనబడే రాజకీయ నాయకుల పేర్లు. మా తండ్రి రాజకీయాల్లో ఒక పథకాన్ని తీసుకొచ్చాడనో, లేదంటే మా తండ్రి మాత్రమే ఏదో చేశారనో చెప్పుకుంటూ, లేదా మా వాళ్ళు ఏదో చేశారని చెప్పుకుంటూ వారి పేర్లతోనే వారిని గౌరవించుకోవద్దు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. వారిని గౌరవించాలి, వారి పేర్లతో కార్యక్రమాలు తీసుకోవాలి, పథకాలు పెట్టాలి. కానీ వారి పేర్లతో మాత్రమే పెట్టుకునే పథకాలతో మొత్తం చరిత్రనంతా కూడా కాలగర్భంలో కలిపేస్తున్నారు. అలాగే ఒక సైంటిస్ట్ ఏదైనా సాధించిన వ్యక్తి పేరు ఒక యూనివర్సిటీకి, ఆ సైంటిస్టులు చదివే యూనివర్సిటీకి పెట్టినప్పుడు ఆ పేరుతో అక్కడున్న వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఒక స్పోర్ట్స్ అకాడమీకో లేదంటే ఒక స్టేడియంకో వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టినప్పుడు అక్కడ ఆడిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. ఒక విద్యావేత్త పేరు యూనివర్సిటీలకు పెట్టినప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఒక డాక్టర్, ఇంతకుముందు నేను చెప్పాను, సుబ్బారావు గారు క్యాన్సర్కి కీమోథెరపీని కనిపెట్టిన వ్యక్తి. మరి ఆయన పేరు మీద ఏ క్యాన్సర్ హాస్పిటల్కి, ఏ క్యాన్సర్ విభాగానికి ఆయన పేరుంది. అలాంటిది పెట్టినప్పుడు అక్కడున్న డాక్టర్లు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఆయన చేసిన సేవ ఏంటి, ఒక డాక్టర్ ఆయన పేరుతో మనం ముందుకు వెళుతున్నాము అన్న విషయంలో వాళ్ళంతా ఇన్స్పైర్ అవుతారు. అలా తీసుకురావాల్సిన చర్యలు అనేక ఉంటాయి. అలాగే వెంపటి చినసత్యం గారు, అలాగే శోభా నాయుడు గారు, వీరు భరతనాట్యానికి చేసిన కృషి ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. కానీ ఈనాటికి తెలుగు రాష్ట్రాలు గుర్తించలేదు. ముఖ్యంగా వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారే. మరి వీరి పేరు మీద ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? చరిత్రని మర్చిపోతూ వెళితే ఎలా? దీనికంటూ ఒక విభాగం, దీనికంటూ ఒక సాంస్కృతిక విభాగాలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ విభాగాలు ఈ మధ్యకాలంలో ఏవో పెట్టినట్టున్నారు, కానీ ఏం చేస్తున్నారు? అసలు ఈ విభాగ చైర్మన్లకు కానీ, దీనికి సంబంధించిన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ చరిత్ర తెలుసా? వీళ్ళ పేర్లు తెలుసా?